హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్షూ కుక్స్. ఈ రోజు మనం సింపుల్గా పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు వేసుకోండి. ఒక 2 టైమ్స్ వాష్ చేసి మినిమం 10 మినిట్స్ వదిలేయండి. ఇలా వదిలేస్తే పప్పు అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక టమాటా, 3 పచ్చిమిర్చి, ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి. పప్పు కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టండి. ఇలా చేయడం వల్ల పప్పు వేస్ట్ అవ్వదు అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా పేస్ట్ చేసుకున్న పప్పుని ఒక గిన్నెలో వేసుకుని అందులో కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేయండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు రసం వేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర కాడలతో సహా వేసి ఒక పొంగు రానివ్వండి. మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఒక స్పూన్ కారం వేసుకోవచ్చు. ఫైనల్లీ ఇలా ఒక పొంగు వచ్చాక తాలింపు పెట్టాలి. తాలింపు కోసం ఒక కడాయి తీసుకుని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 4 వెల్లుల్లి రెబ్బలు వేయండి. వెల్లుల్లి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక 2 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి కరివేపాకు ఇలా చిటపట్టలాడుతున్నప్పుడు పప్పుచారులో వేసేయండి. అంతే, పప్పుచారు రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ టు అశ్షూ కుక్స్.